రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అటు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రోగ్రాం. అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తా మేము ఇంటింటికి తిరుగుతాం, సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నాడు కదా. ఇప్పుడు మరి ఇంటింటికి రావడానికి సిద్ధపడ్డారు. మరి వైసీపీ నాయకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? మరి వైసీపీ నాయకులు ఏ మూల పెట్టుకొని వస్తారు ప్రజల దగ్గరికి? వాళ్ళ సొంత మొహాలే, వాళ్ళు మొక్కలు పెట్టుకుని రాలేరండి ప్రజల కాడికి. వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు. వాళ్ళు చెప్పారు, ఒకటన్నా చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3000 ఇస్తానని చెప్పాడు పెన్షన్. ఎంత ఇచ్చాడు? దశల వారీగా పెంచుకుంటా లాస్ట్కి 3000 చేశాడు. అదే చంద్రబాబు వచ్చాడు, రాగానే 4000 పెన్షన్ అన్నాడు, 4000 ఇచ్చాడు. మీరేం చెప్పారు? అమ్మఒడి అని చెప్పి అంతమంది పిల్లలకు ఉంటే అని చెప్పింది భారతి ప్రజల్లోకి. అదే చంద్రబాబు మేము ఎంతమంది పిల్లలకి అయినా కానీ మొత్తానికి ఇస్తామని చెప్పాడు. అలా మా మాట ప్రకారం ఇచ్చాడా? ఇచ్చాడు. ప్రతి ఇంటికి గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చాడా? మీరేం చేశారని అన్ని చేసేసారంట. ఒక్కొక్క ఇంటికి పుస్తకం కూడా పంచాడు, అన్ని చేసాం, ఇన్ని లక్షలు లబ్ధి చేకూరిందని మీకు. అది నిరుద్యోగ బుద్ధి అన్నాడు, ఇచ్చాడా? జాబ్ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? అది మాట్లాడితే మాట తప్పను మడం తిప్పను. ఇవన్నీ మా మాట తప్పడం మడం తిప్పడమే కదా నువ్వు చేసిన పని. ఏం చేసావని ప్రజలు నిన్ను కొడతారు. నిన్ను జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. రేపు నెల, రేపు ఆగస్టు నెల అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు, రేపు తర్వాత స్టూడెంట్లకు నిరుద్యోగ వృత్తి, చదువుకున్నాడు. ఇవన్నీ ఒకటి చంద్రబాబు చేసుకుంటూ వెళ్తున్నాడు. నువ్వేం చేసావు? అన్ని చేశాను. నేను 90% మాట్లాడి 90% వేసాను, 99% చేశారంటున్నావు. అదే 99% జగన్మోహన్ రెడ్డి, కనీసం నువ్వు ఒక 50% కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 90% చేసి 99% చేశావు అంటావు. నువ్వు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ముందు ప్రజల్లోకి, మీ నాయకులు కాదు నువ్వు. మీ నాయకులు పోరాడతారు, బాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది బాబు మమ్మల్ని ప్రశాంతంగా ఉన్నారు, కనీసం ఒక 3 ఏళ్ళని అయితే ప్రజలకు పోయినా వాళ్ళు ఒకటి ఉంటుంది. సంవత్సరం అయిందో లేదో అప్పుడే ప్రజలకు పంపమంటారు. అక్కడ ప్రజలకు చంద్రబాబు అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చంద్రబాబు ప్రజలు రాళ్ళు తీసుకుని మేము పోయి అడిగితే రాళ్ళతో చెప్పులతో మమ్మల్ని తరుగుతారు. అదే నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి తర్వాత మమ్మల్ని పంపి అని వాళ్ళ నాయకులు అడుగుతారు జగన్మోహన్ రెడ్డిని. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదండి. ఇప్పుడు పర్యటనకు వెళ్తున్నాడు కదా, అంటే ఈ ప్రోగ్రాం కూడా వస్తాడేమో మరి. ఇప్పుడు సత్తెనపల్లి పర్యటన చేశాడు, తెనాలి పర్యటన, పొదిలి, గుంటూరు ఒకసారి వచ్చి వెళ్ళారు. ఇలాగే పర్యటనకు వస్తున్నారు కదా, అలాగే వస్తాడేమో ప్రోగ్రాం కూడా. మరి రావచ్చేమో మరి. రావచ్చు అండి. 10 సార్లు పోయినప్పుడల్లా ఒక 3-2 చంపుకుంటూ తొక్కుంటూ పోతారు, పర్ర కోసుకుంటూ తొక్కుకుంటూ పోతాడు. ఇంకా ఇది జగన్మోహన్ రెడ్డి పని. మొన్న అడిగి పోయి సత్తెనపల్లి పోయాడు, ఏం చేశాడు? నీ చక్రం కింద పడి అంటాడు, జగన్నాథ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, ఈ రథచక్రాలలో పడి కొట్టుకపోతారు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి నీ రథచక్రాల కింద పలిగి ఒక ఎస్సీ అతను నీ పార్టీ కార్యకర్త, పెద్ద వయసు పెద్ద ఆయన పాపం ఎంత బాధేస్తుంది తెలుసా? ఇంత కఠినాత్ముడికి కూడా కొద్దిగా జాలి దయ అనేది ఉంటుంది. నీకుందే జగన్మోహన్ రెడ్డి. నీ కార్యకర్త మనిషి జగన్మోహన్ రెడ్డి. నీ కార్యకర్త కావచ్చు, ఇంకొక కార్యకర్త కావచ్చు, అతను ఒక మనిషి. ఆ రకం ఒక పుచ్చకాయలు తొలుతున్నాడు నీ కారు కింద. ఇవన్నీ వాడు అంబటి రాంబాబు గారు వాడి కథలండి, వాడి గురించి ఎందుకు. ఆ మనిషిని పక్కన వేశారు. ఇంకొక అతను పాపం బండిలో పోతుంటే ఆ అబ్బాయి పాపం అటాక్, మీ సైకో జనం మొత్తం జనం ఉండి కనీసం ప్లేస్ కూడా ఇవ్వాల ఆ అంబులెన్స్ వెళ్తే పాపం ఆ అబ్బాయి చనిపోయాడు. పాపం ఎంత కుర్రాడు, పాపం అబ్బాయికి ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు. అక్కడ మీ కార్యకర్త ఒక రెడ్డి, అతను అట్నే చనిపోయాడు. మీ ఎక్కడికి వెళ్తే మీరు శవాల మీద పేలాలు ఏడుకునే రకం జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడ శవం దొరికితే అక్కడ నేను ఉంటానంటావు. మొన్న తెనాలికి వెళ్ళాడండి. తెనాల్లో ఎవరిని అసలుకి ఒక గంజాయి బ్యాచ్ తాగి, వాళ్ళైతే మనుషులు కాదా? వాళ్ళ పరామర్శించకూడదా మరి? అరే మేము పరామర్శించొద్దు మేము అనట్లేదండి. మా నైజం అది కాదు. పరామర్శించి ఎలాంటి వాళ్ళు పరామర్శించాలి? నువ్వు మంచి వ్యక్తులను, మంచి వాళ్ళను, పాటు పనిచేసిన వాళ్ళు అలాంటి పరామర్శించు. వాళ్ళకు 10 రూపాయలు డబ్బులు. మరి గంజాయి బ్యాచ్, అమ్మాయిని గొడవలు చేసే బ్యాచ్, ఒక్కొక్కరికి 30 కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళని నువ్వు పరామర్శిస్తావా? సిగ్గు ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇదేనా నీకు?
అక్కడికి పోయి ఆమె పొద్దు దగ్గరికి పోయి ఏం చేసావు నువ్వు? రైతులు నేను రమ్మన్నారు అక్కడికి, పొగాకు బ్యారీలకి వెళ్ళి నువ్వు నీ సైకో బ్యాచ్ వెళ్ళి ఆ రకంగా తొక్కి దాన్ని నాశనం చేసావు. రేటు మొత్తం దానికి పాపం వాళ్ళు లబోదిబో పెడుతున్నారు రైతులు, మొత్తం రేట్లు పోయి ఎందుకు పనికి రాకుండా. ఇక నువ్వు ఒక్కడన్నా మంచి పని చేస్తావు జగన్మోహన్ రెడ్డి? అసలు జగన్మోహన్ రెడ్డి అన్ని మంచి పనులు చేశాడు. ఈవీఎంలతో మాత్రమే కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పి లక్ష్మీపార్వతి గారు చెబుతుంటే ఒక పక్కన ఈవీఎంతో గెలిచింది మాత్రమే వీళ్ళు గెలిచారు. ఇప్పుడు ఎలక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి మా బిడ్డే ఎక్కుతాడు గద్దె అని చెబుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డికి దత్తపుత్రుడై ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి లక్ష్మీపార్వతికి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడై ఉంటాడు. ఇక అలవాటేగా మార్చడం, అందుకని దత్తపుత్రుడు అయి ఉంటాడు. అందుకని ఆమె ఎట్టైనా మాట్లాడుద్ది జగన్మోహన్ రెడ్డి అని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్ది. ఏంది జగన్మోహన్ రెడ్డి వస్తాడమ్మ? ఇంకా దేనికి రావాలమ్మా జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనం చేసి మళ్ళీ వస్తాడా? ఇప్పుడు ప్రజలు, ఆంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉండారమ్మా. చంద్రబాబు కూటమి గవర్నమెంట్లో అన్ని పథకాలు అన్ని అమలు జరుపుతున్నాడు, అన్ని ఇండస్ట్రీలో వస్తున్నాయి. రేపు కంఠం వాళ్ళని పెద్దది అవుతుంది. ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అవన్నీ ఇండస్ట్రీలు మొత్తం ఇప్పుడు వైజాగ్ కానీ ఇటు మొత్తం ఇండస్ట్రీలు వస్తున్నాయి. ప్రజలు బాగుపడి ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉండారు, రేపు మాకు ఉద్యోగాలు వస్తాయి అని కోరుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వేస్తే ఈ నాశనం అయిపోవడం మా రాష్ట్రం. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనా కానీ ఒక్క రాయి వేసాడా, ఒక్క కాలువ తవ్వాడా, ఎక్కడైనా ఒక ఎకరాకి మరి నీళ్ళు ఇచ్చాడా చెప్పమనండి మీ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు ఒక్క రోడ్లలో గుంతల మట్టి కూడా వేయలేదమ్మా జగన్మోహన్ రెడ్డి. కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇవాళ రోడ్లు, కాలువలు, టౌన్లలో కానీ పల్లెటూరులో కానీ సీసీ రోడ్లు, ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి నీకు ఎందుకని నెల ఎంత కొంత ఇస్తావు జగన్మోహన్ రెడ్డి? నెలకు ఒక 2 లక్షలు 5 లక్షలు. అందుకని నువ్వు జగన్మోహన్ రెడ్డి కావాలను అని కోరుకుంటున్నావు. చంద్రబాబు ఆ టైప్ కాదమ్మా, ఎవరికి రూపాయి చంద్రబాబు ఇచ్చే టైం కాదు. అక్కడ అభివృద్ధి కార్యం చేసేవి చంద్రబాబు నాయుడు. మరి మన రోజా గారు కూడా అదే మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడికి మతిమరుపు ఉంది, ఆయన అన్ని మర్చిపోతున్నాడు అంటున్నారు కదా. అసలు రోజా గురించి మాట్లాడడం వేస్ట్ అండి. అబ్బా అసలు ఆమెక మనిషిగా అసలు ఆడపట్టుకు పట్టుద్దండి, ఆమె అనకూడదు అసలు ఆడపట్టుకానండి. ఆ మాట వదిలేనా? మరి ఏంది కొడాలి నాని మీద కూడా కేసు పెట్టారంట పాపం. అసలుకి గుండె ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటే మిర్చి యార్డుకి రైతులను పరామర్శించడానికి వస్తే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం అనుకోవాలంటారు? అసలు కొడాలి నాని ఏమంటాడండి, వాడి దెబ్బకు జంప్ అయిపోయి ఎక్కడో షో చేశాడు, నాకు స్ట్రోక్ వచ్చింది, నేను ఆపరేషన్ చేస్తుంది. ఒకటేనా వీడియోలో ఎక్కడైనా చూసారా మీరు? మొన్న ఫోటో కానీ వచ్చింది కానీ గుండెకి పట్టి ఎన్ని షో అండి, ఎన్ని ఊరక భయపడి లోకేష్కు భయపడి ఊరక పట్టి వేసుకొని వాడు షో చేస్తే అక్కడెక్కడెక్కడ ఉంటున్నాడు. ఏరే దేశాలలో, ఏరే రాష్ట్రాలలో, ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతా, దేశాలకు పోతా, అలా ఉన్నాడు, భయపడి ఉన్నాడు. నువ్వు మగోడు అయితే కొడాలి నాని, నువ్వు మగోడు అయితే రా గుడివాడికి రా, తెలుసుకుందాం. వస్తాడేమో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాడండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా 2-3 ఏళ్ళ దాకా రాష్ట్రం వస్తాడు. అస్సలకి కొడాలి నాని అసలుకి రాడు. ఇంకా ఈ కొడాలని వచ్చి దేనికండి ప్రశాంతంగా ఉందండి. మళ్ళీ బూతులు తిట్టడానికా? వాడు నోరు ధరిస్తే బూతులండి. ఈ అంబటి రాంబాబు గారు ఏమో వాడు వేసినారు, వాడు ఏది మాట్లాడతాడు వాడికి తెలియదు. అది పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో, అది గట్టపోయిందో కూడా తెలియనివాడు వాడు ఒక మంత్రి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి మంత్రి. ఆ పేరే నాన్న చొరిపల్లోడు ఉన్నాడు ఒకడు. వాడు మాట్లాడితే ఆ పవన్ కళ్యాణ్ ఏమనంటే చాలు పవన్ కళ్యాణ్ మీద కొలుతారు ఈ అంబటి రాంబాబునే, వాడిని పేరే నాన్ని. వీళ్ళిద్దరు తప్పక ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడడానికి ఏముందండి, చంద్రబాబు బాగా చేస్తున్నాడు పరిపాలన, ఏ నాయకుడు ఎవరు మాట్లాడలేరు. అద్భుతంగా చేస్తున్నాడు పరిపాలన. ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు పరిపాలన కూటమి గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇలా మనం ఏం మాట్లాడతాం, ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మనం మాట్లాడలేమని చెప్పి వాళ్ళ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి హేతువాదం చేశారంట. కానీ వాళ్ళ కార్యకర్తల మనోధైర్యం కోసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాలిటిక్నిక్లు చేసి ఇలా కావాలని చేస్తున్నాడు అని తప్పితే ఏం లేదు.